గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు సిటీలో నిలిచిపోయిన యూనిపోల్స్ హోర్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు కొన్ని ముఖ్యమైన స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేలా కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. ఇక ప్రజలు ఇబ్బందులు పడే ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు సర్కారు చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త పాలసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సంబంధిత శాఖలు మార్గదర్శకాల రూపకల్పన చేస్తున్నారు. కొత్త పాలసీలో మొత్తం 7 కేటగిరీల్లో అడ్వర్టైజ్మెంట్లకు ప్రకటనలు ఇచ్చేలా పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ యూనిపోల్స్ హోర్డింగ్స్ కు అనుమతి లేదు. దీంతో ఔటర్ పరిధిలో ఉన్న నగర శివార్లలోని 27 మున్సిపాలిటీల్లో భారీగా యూనిపోల్స్ హోర్డింగ్స్ పెట్టుకున్నాయి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు. అయితే 2022 నుంచి నగర శివార్లలో కూడా భారీ హోర్డింగ్స్ యూనిపోల్స్ కు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు శంషాబాద్, కుంపల్లి, గట్కేసర్, నార్సింగితో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అన్ని అక్రమంగా పెట్టినవే అంటున్నారు అధికారులు. అక్కడ స్థానిక మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ ప్రభుత్వానికి ₹1 కట్టకుండా కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను నియంత్రిస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచేలా కొత్త పాలసీ తీసుకొస్తుంది రాష్ట్ర సర్కార్. కమర్షియల్ హబ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి మాత్రమే అడ్వర్టైజ్మెంట్లకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి కిలోమీటర్కు 4 యూనిపోల్స్ కు పర్మిషన్ ఇచ్చేలా పాలసీ ఉండనుంది. ప్రభుత్వ భవనాలు, స్థలాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్స్, యూనిపోల్స్ ను ఆక్షన్ విధానంలో ఏజెన్సీలకు కేటాయించనున్నారు. ప్రైవేటు స్థలాల్లో అడ్వర్టైజ్మెంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకుంటే టెండర్ ప్రక్రియలో కేటాయింపులు జరగనున్నాయి. కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల వారీగా, అలాగే అడ్వర్టైజ్మెంట్ సైజ్ ఆధారంగా ధరలు నిర్ణయించనున్నారు అధికారులు. పైలట్ ప్రాజెక్టుగా కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసిన సంస్థకు డిజిటల్ స్క్రీన్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇది సక్సెస్ అవ్వడంతో ఇలాంటివి ఏర్పాటు చేసే వారికి నగరంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నారు. పార్కింగ్ సమస్య తీరడంతో పాటు ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడే అవకాశం లేకపోవడంతో వీటికి ప్రాధాన్యత ఇస్తోంది ప్రభుత్వం. నగరంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగే ప్రాంతాల్లో అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించనున్నారు అధికారులు. మీటింగ్స్, నాయకుల బర్త్డేల యాడ్స్ అన్ని అక్కడే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఇళ్లపై ఏర్పాటు చేసే రూఫ్ టాప్ అడ్వర్టైజ్మెంట్ల నియంత్రణ ఉంటుందని తెలిపారు అధికారులు. అడ్వర్టైజ్మెంట్ స్థలాల్లో 10% ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఇవ్వనున్నారు. హోర్డింగ్స్, యూనిపోల్స్ ను ఒకేసారి 5 ఏళ్లకు టెండర్ల ద్వారా కేటాయించనున్నారు. అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలిపారు అధికారులు.